మూడంతా పాడు చేసింది. ఫంక్షన్ ఫోటోలు నీకు చూపిద్దామని వస్తే ఇంత రాతంతం జరిగింది. నువ్వు అత్తయ్యకి తగిలినందుకు కాదు లేక కోపం. నాకు తెలుసక్క. అసలు నీకు ఇంకో సంగతి చెప్పనా? ఏంటి? అయినా నేనేదో బిడ్డని వద్దనుకుంటున్నానని కాదక్క ఆవిడ కోపం. ఇప్పుడు లేక అసలు విషయం చెప్తుందేమో. మరెందుకు లేక అత్తయ్య కోపం? ఆవిడ గారికి మనం ఏం చేసినా కోపమేనక్క. ఏదో మనసులో పెట్టుకొని తిడుతూనే ఉంటుంది, సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది. చెప్తుందేమో అనుకుంటే దాటేసింది. ఆయన పని మనిషి అంటే ఎందుకు ఆవిడ గారికి అంత ఇది? దాని ముందు మనల్ని అత్తయ్యని అనేసరికి నాకు చాలా కోపం వచ్చింది లేక. నీకు రాలేదా లేక? ఎందుకు రాలేదు? నాకు రేఖలో నవ్వేసరికి దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. నాకైతే చంపడం కాదు, నరికేయాలన్నంత కోపం వచ్చింది. లేక ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? క్యాంప్ కా శ్రీరామ్? నాతో ఒక్క మాట కూడా చెప్పనే లేదు. ఎక్కడికండి? బెంగళూరా? అత్తయ్య అవసరం లేదని చెప్పారు కదండి. ఇంతకీ ఏ ఊరు? ఊరు కాదు, మీ ఇంటికి. మా ఇంటికా? ఇప్పుడెందుకండి? ఇందాకే కదా శ్రీరామ్ అంకుల్ వచ్చి వెళ్లారు. అంకుల్ ఏదైనా మర్చిపోయి వెళ్లారా? లేదు, వదిలేసి వెళ్ళారు. దేన్ని? దీన్ని. అవును వదినా, లేఖను తీసుకెళ్ళటానికి వచ్చి అమ్మ వద్దందని వదిలేసి వెళ్ళారు కదా. నాకెందుకో అది కరెక్ట్ కాదనిపించింది. ఏంట్రా బ్యాగు గిగ్గు తీసుకుని బయలుదేరా? ఎటు నీ పెళ్ళం వెళ్తలేదని నువ్వన్నా వెళదామని బయలుదేరుతున్నావా ఏంటి? కాదు, దీన్నే పంపుతున్నాను. నిజంగానా? అది ఇప్పుడు మొగుడు అనిపించావురా. అది ఇది వెళ్ళగానే ఎలాగైనా అక్షర్ని పంపించేస్తా. మంచి శ్రీరా, ఇంతకాలానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. ఏంటే ఇంకా అలాగే నిలబడ్డావు? బయలుదేరు. వాడు చెప్తున్నాడుగా వెళ్ళమని. ఇంకా ఎవరి కోసం ఆగావు? చెప్తుంది నీకే లేక. పద, నేను డ్రాప్ చేస్తాను. నా మాటలు బాగా పనిచేశాయి, అందరికీ చేస్తాయి, కానీ ఆ జగదీశ్వరికే. లేదండి, అత్తయ్య వద్దన్నారుగా. నేను వెళ్ళమన్నానుగా, నడు. అది కాదు శ్రీరామ్. వదినా ప్లీజ్, నువ్వు పదలేక. ఏంటే మా మాట వినకపోతే వినకపోయావు, కట్టుకునేవాడు మాట కూడా వినవా? అది కాదు అత్తయ్య. ఇంకేం చెప్పకలేక, డాన్సులు చేసింది చాలు, పద. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్. అవును శ్రీరామ్, ఈ ఒక్కసారికి లేక మాట విను. వదినా ప్లీజ్, నువ్వు ఉండు. లేక నువ్వు పద. ఏంట్రా ఇంకా దాన్ని అంతలా బతిలాడుతున్నావు? నెత్తి నెక్కించుకుంటే చాలు. వెళ్ళమ్మా వెళ్ళు, మీ అత్తగారితో నేను మాట్లాడతానులే. ఏం మాట్లాడతావు? అడుగుతుంది నిన్నే అక్క. ఏం మాట్లాడతావు? ఆ బ్యాగ్ ఏంటి శ్రీరామ్? ఏం లేదు, లేకని వాళ్ళ ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాను. అవును జగదీశ్వరి, ఎటు వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళాడు కదా. వాళ్ళ నాన్నే కాదు, ఆ భగవంతుడొచ్చి చెప్పినా పంపను అని చెప్పాను కదా. అదే ఎందుకు అంటున్నాను. ఈవిడ గారు మన మాట ఖాతరు చేయకుండా తన పంతో నెగ్గించుకుంటుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? మన మాట అంటే గౌరవం విలువ లేనప్పుడు ఎందుకమ్మా ఇక్కడ ఉండి?
అమ్మా ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విని లేకని వాళ్ళ ఇంటికి పంపించే. పంపుతాను, తప్పకుండా పంపుతాను. నాకు నీ బాధ అర్థమైంది శ్రీరామ్, కానీ నాకు 24 గంటల టైం ఇవ్వు. అప్పుడు ఎవరిని ఉంచాలో ఎవరిని పంపాలో చెప్తాను. ఏంటి ఇవిడ ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది? వద్దమ్మా, ఎంతకాలం తేలంది 24 గంటల్లో తేలుతుందా? తప్పకుండా నిజం తెలుస్తుంది శ్రీరామ్. నా మాట నమ్ము. అది కాదమ్మా. లేక బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళు. ఇలా ఇలా ఉండాలత్తయ్య సపోర్ట్ అంటే. అంటే ఏంటి? నేను నీకు ఇలాగేగా సపోర్ట్ చేస్తున్నా. లేదు, ఇంకా చేయాలి. అదేం చేసినా ఈవిడ ఊరుకున్నట్టు నేనేం చేసినా మీరు ఊరుకోవాలి. ఓస్ అదెంత భాగ్యం. ఓయ్, ఏంటి అక్క చెవి కొరుకుతున్నావు? వెళ్ళి కాఫీ పట్రా. ఏదో ప్లాన్ లో ఉంది ఇది, అదేంటో అర్థం కావట్లేదు. అమ్మా అక్షర, అత్తయ్య. ఎవరైనా ఫోన్ చేస్తే నేను పడుకున్నానని చెప్పు. సరే. ఏంటి అత్తయ్య తేల్చేస్తాను అని అంత ఇదిగా చెప్పిందా? అంటే స్వామీజీ గురించి తెలుసుంటుందా? ఏంటి లేక ఫోన్ చేసావు? అక్క, నాకు చాలా టెన్షన్ గా ఉందక్క. దేనికి? అత్త 24 గంటల్లో తేల్చేస్తానందిగా. తేల్చని, తేలిస్తే మనకే మంచిది కదా. ఏం మంచిదక్క? అత్తయ్య స్వామీజీ మాటని నమ్మకుండా మూఢనమ్మకమని కొట్టిపారేస్తే అప్పుడు బిడ్డని ఉంచుకోమని చెప్తే పరిస్థితి ఏంటక్క? అవును లేక, నేను ఇలా ఆలోచించలేదు. తెలిస్తే అత్తయ్య కూడా మనకు సపోర్ట్ గా ఉంటుందనుకున్నాను. అత్తయ్య రాజేశ్వరి అత్తయ్యలా కాదు. తన ప్రాణం పోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి హాని జరగకూడదు అనుకుంటారు. అవును, కానీ మా అత్తయ్య చూడు ఎంత గోలగోలు చేసిందో. సర్లే, ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకులే, కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయిపోయిందక్క. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. శ్రీరామ్ని చూసావుగా, ఎంత కోపంగా ఉన్నారో, ఎంత పట్టుదలగా ఉన్నారో. ఆలోచిస్తే శ్రీరామ్ అన్న మాటల్లో తప్పు లేదనిపిస్తుంది లేక. భర్తగా అలా రియాక్ట్ అవ్వడం సహజం. కానీ భార్యగా నేను ఇలా ఉండడం చాలా తప్పు. ఇటు తల్లిదండ్రుల్ని, అటు అత్త మామల్ని, భర్తని ఇబ్బంది పెడుతూ వదిలేలేక ఈ ఒక్కరోజు ఆగు. ఏం జరిగినా అది మన మంచికే అనుకుందాం. అంతేలే అక్క. కానీ ఒక్క విషయం అక్క, అత్తయ్యకి ఈ విషయం తెలిసి మూఢనమ్మకం అని అంటే మాత్రం నా బిడ్డతో పాటే నేను పోతాను లేక. అలాంటిదేం జరగదు. నువ్వేం పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో. వెళ్ళి అత్తయ్య శ్రీరామ్కి ఏమైనా చెప్పిందేమో కనుక్కో. సరేనా? వెళ్ళు. ఇంత గట్టిగా అది నా వైపు చూస్తూ ఎవరు వెళ్ళాలో ఎవరు ఉండాలో అని అంది అంటే గ్యారంటీగా నాకు స్పాట్ పెట్టడానికి. ఏంటే దిగులుగా ఉన్నావు? సంతోషంగా ఉండాలి. ఇంక నీకు మహర్దశ రాబోతుందే పిచ్చిదానా. మహర్దశ ఎలా అత్తయ్యా? ముందు ఈ స్వీట్ తిని చెప్తాను. అబ్బా, స్వీట్ ఎప్పుడైనా తినొచ్చు అత్తయ్యా. ముందు చెప్పండి అత్తయ్యా ప్లీజ్. ఎందుకే ఎంత టెన్షన్ పడుతున్నావు? మరి పనిదానికి మహర్దశ ఏంటి? చీ ఊరుకో. నువ్వు పని మనిషివేంటే? రేపు నువ్వు ఈ ఇంటికి మహారాణివి కాబోతున్నావు. జోకు లేకండి అత్తయ్యా. జోకులు కాదే. ఇప్పుడు ఆ జగదీశ్వరి
24 గంటలు తేల్చేస్తానంది కదా. అవును, అంటే దానికి దీనికి ఏంటి సంబంధం? ఎందుకు లేదు, రేపు జగదీశ్వరి ఆ సంగతి తేల్చని. ఏ సంగతి? అదేనే, లేక బిడ్డని ఎందుకు వద్దనుకుంటుందో అప్పుడు ఏమాత్రం మొహమాటం లేకుండా లేఖని జగదీశ్వరి శాశ్వతంగా వాళ్ళ పుట్టింటికి పంపించేస్తుంది. లేఖకు సాయపడిన అక్షర్ని కూడా జగదీశ్వరి పంపించినా పంపించకపోయినా నేను పంపించేస్తాను. అప్పుడు ఎవరుంటారు? ఇదేనా మహర్దశ అన్నారు? అవును కాదా మరి? మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవత్తయ్యా. ఏ అసలు ఆ ప్లాన్ వేసిందే నేను కాబట్టి. మాట్లాడవేంటే? అవునత్తయ్యా, జగదీశ్వరి గారు అంత ఈజీగా లేఖని బయటకి పంపరు. పంపుతానని తనే చెప్పింది కదా. అబ్బా, ఈ పిచ్చిదానికి ఎలా చెప్పను? ఆవిడ పంపుతానంది నన్నని. చెప్పిందిలే. చేసినప్పుడు చూద్దాంలే అత్తయ్యా. నీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది. మీ నమ్మకమే నిజమైతే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది అత్తయ్యా? తప్పకుండా అవుతుందే, నువ్వు చూస్తూ ఉండు. ఇందా తిను. ఈయనకింకా కోపం తగ్గినట్టుగా లేదు. భోంచేద్దామా? సారీ అండి, మిమ్మల్ని బాగా కష్టపెడుతున్నాను. మీ అందరికీ నేను ఒక సమస్యనయ్యాను కదండి. ప్లీజ్ అండి, మాట్లాడండి. నేను లేకపోతే మీరు ఉండగలరేమో, కానీ మీరు లేకపోతే నేను ఉండలేనండి. ఏం చేయమంటావు? చెప్పు, ఏం చేయమంటావు? అగ్గి రాజేసింది నువ్వు. ఇప్పుడు ఆర్పమంటే ఎలా? తగలబడి బూడిదావని నీకే. అత్తయ్య మీతో ఏమైనా చెప్పారా? నాతో చెప్పడమా? నువ్వంటే మీ అత్తయ్యకి వల్లమాలిన అభిమానం కదా, అలాంటిది నీతో చెప్పకుండా నాతో చెప్తుందా? ఇంపాసిబుల్. ప్లీజ్ అండి, అలా మాట్లాడొద్దు. మీకు దండం పెడతాను. మీరలా మాట్లాడుతుంటే నేను భరించలేనండి. మంచిది, నేను మాట్లాడుతుంటేనే భరించలేకపోతున్నావు అన్నమాట. అయ్యో, నేనిప్పుడు అలా అనలేదండి. మీరలా కోపంగా మాట్లాడుతుంటే. కోపమా? చచ్చా, నా కోపం ఏంట్లేక? అయినా నాకెందుకు కోపం? మనుషులకి కోపాలు తాపాలు. నేను నీ దృష్టిలో భర్తననేది దేవుడెరుగు. అసలు మనిషినైతేనే కదా. ప్లీజ్ అండి, అలా మాట్లాడొద్దు. లేక ప్లీజ్, చేసిందంతా చేసి తప్పు నా మీద వేసేలా సీన్ క్రియేట్ చేయకు. ఏదో మీ అత్తయ్య గారు తేల్చేస్తానన్నారుగా, తేల్చనే. అప్పుడు నన్ను వెళ్ళిపోమని చెప్పినా ఆశ్చర్యం లేదు. అప్పుడు ఇక్కడ ఎవ్వరూ ఎవరిని అడిగేవారే ఉండరు. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంట్రా? నువ్వు కాదు, అమ్మేది. ఏమో నాకు తెలీదు. అమ్మా లేఖ. ఏంటి బావగారు? అమ్మేది. తెలీదు బావగారు.
అమ్మ లేదన్నయ్య. ఎక్కడికి వెళ్ళిందిరా? ఏమో తెలీదు. నేను ఎర్లీ మార్నింగ్ జాగింగ్కి వెళ్ళినప్పుడే లేదు. డ్రైవర్ సీన్ గడిని కూడా వద్దని అమ్మాయి కార్ తీసుకెళ్ళిందని సీన్ గడి చెప్పాడు. డ్రైవర్ని కూడా వద్దంది అంటే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమండి, ఒకసారి అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారో ఫోన్ చేసి చూడండి. ఎందుకు? నిన్నే చెప్పిందిగా ఈవిడి గారి సంగతి తేల్చేస్తానని. ఆ పని మీద వెళ్ళుంటుంది. లిఫ్ట్ చేయట్లేదు. పోనీ మరోసారి ట్రై చేయండి. ఎందుకు? వద్దులే. ఇవాళ అటో ఇటో తేలిపోతుందిగా. చెప్పిందిగా ఎవరిని ఉంచాలో ఎవరిని పంపించాలో తేల్చేస్తానని. వస్తుందిగా, తొందర ఎందుకు? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది శ్రీరామ్? తెలీదన్నయ్య. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నువ్వేంటి అలా ఉన్నావు? ఏమైందిరా? ఏ, నీకు నీ పెళ్ళని చెప్పలేదా? అమ్మా, నువ్వు కాసేపు ఊరుకో. లేఖ విషయం తెలుసుకోవడానికి అమ్మ ఒక్కతే ఎందుకు వెళ్ళటం? నిన్న మనల్ని కూడా ఉండమంది కదా శ్రీరామ్. తెలీదన్నయ్య. నేను నా ఫోన్ నుంచి అత్తయ్యకి ట్రై చేస్తాను. ఏంటక్క ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లేదు లేక. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా, అక్కడి నుంచి ట్రై చేస్తా. వస్తావా శ్రీరామ్? లేదన్నయ్య, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళిన అమ్మ సంతకాలు కావాలరా. సర్లే, అమ్మ రాగానే ఫోన్ చెయ్యి. ఉమ్. నువ్వు కూడా ఇంట్లోనే ఉంటే బాగుంటుందేమో కార్తికేయ. జగదీశ్వరి వచ్చేస్తుంది కదా, లేఖని పంపించేటప్పుడు నువ్వు కూడా ఇంట్లోనే ఉంటే బాగుంటుందేమోనని. లేఖని ఎవరూ పంపరమ్మా, నువ్వు అనవసరంగా మాట్లాడుకో. పెద్దమ్మ చెప్పిన దానిలో తప్పే ఉందన్నయ్య. ఇప్పుడు తప్పప్పు లెక్క అవసరమా? ముందు అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోండి. అక్షర, అమ్మకి నువ్వు ఫోన్ ట్రై చేస్తూనే ఉండు. లిఫ్ట్ చేయగానే నాకు ఫోన్ చెయ్యి. అలాగేనండి. అమ్మా, అమ్మ రాగానే అనవసరంగా నోరు పారేసుకోకు, రాద్ధాంతం చేయకు, సరేనా? అనండి అయ్యా, అందరూ నన్నే అనండి. నేను ఒక దాన్ని దొరికాను మీ అందరికి. అమ్మా, నువ్వు ఊరుకో. ఊరుకోండి అమ్మగారు, మీరేదో అందరికీ మంచి చేయబోతారు. వాళ్ళేమో నువ్వు నోరు మూస్తావా?